చికెన్ మటన్. ఈ పేస్ట్ వచ్చేసి కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డలు, పుదీనా, చెక్క, లవంగం, టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ పేస్ట్ చేసిన పేస్ట్. ఇది కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పసుపుడి, సాసులు వేసినాం కదా కొన్ని, సాసులు వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేయించాక చికెన్ ఫ్రై, చికెన్ అది పచ్చివాసన పోయేదాకా పేస్ట్ వేయించుకొని నెక్స్ట్ చికెన్ వేస్తున్నాం. 2 kgs చికెన్. ఉప్పు వేస్తావా కలిపెట్టాలి? కావాల్సినంత రాళ్ళు ఉప్పు, రాక్ సాల్ట్, అంతేనమ్మా? మొత్తం బాగా ఉప్పు పట్టేలా. చదివినన్నా వింటున్నా, వింటున్నా. ఏం వినే వస్తానండు. పేస్ట్ ఉంటే బాగా పట్టేలా కలుపుకొని కొంచెం వదిలేదా. ఇది కూడా చాలా చేసినాను, పసుపు మసాలా వేసినాను. వేసేస్తే ఒకసారి పొంగు. ఇది ఉన్నది టేస్ట్ చారు ఉండదు. మా కారం పొడి, ఇంకోటి ధనియాల పొడి, ధనియా పొడి, కారం పొడి, గరం మసాలా వేస్తాను. మళ్ళీ వద్దులే లాస్ట్లో. కూడా వద్దు మా బ్లాక్ కదా అవుతుంది. వాటర్ కొద్దిగా చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం తీసుకోవడం చాలే. ఇద్దు ఎక్కువ వాటర్ అయితే కాసేపు ఉడికినాక మళ్ళీ ఇద్దాం. తీసుకోపో. ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా గరం మసాలా వేద్దాం. గరం మసాలా కొద్దిగా ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే బాగుంది. చికెన్ అంతా బ్లాక్ అయిపోతుంది. మటన్ కూడా వేయాలి. అలాగే చికెన్ మసాలేదా ఇది? చికెన్ మసాలా కాస్త టేస్ట్ కోసం, టేస్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా, కానీ ఇంకొంచెం థిక్నెస్ రావడానికి, గ్రేవీ వాడిదిగా లేకుండా చికెన్ మసాలా వేసాం. కలబెట్టి ఇంకో 10 minutes, ఇంకో 5 minutes పెట్టి ఆపేసి చికెన్ మసాలా ఇస్ రెడీ. చికెన్ కర్రీ ఇస్ రెడీ. ఇప్పుడు Ini tolong mbak, nggak boleh jalan. Jalan mbak, nggak boleh.